హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షకిరణ్ ఫ్యాషన్స్. చాలామందికి క్యాన్వాష్ పెట్టి నెక్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో రాదు, బట్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. చాలా ఈజీ, చూసేద్దాము. ఫస్ట్ క్యాన్వాష్ని ఇలా కట్ చేసుకోవాలి. కటింగ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చెక్ చేయండి. ఫస్ట్ ఒక క్లాత్ మీద షైనింగ్ ఉన్న సైడు క్యాన్వాష్ క్లాత్ వైపు పెట్టుకోవాలి. తర్వాత ఐరన్ బాక్స్ తీసుకొని ఇలా ఐరన్ చేసుకున్నామంటే క్యాన్వాష్ క్లాత్కి అతుక్కుంటుంది, లేదంటే మనం స్టిచ్ అయినా వేసుకోవచ్చు. చూడండి, క్లాత్కి క్యాన్వాష్ అతుక్కుపోయింది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ముడతలు రాకుండా నీట్గా స్టిచ్చింగ్ వస్తుంది. రౌండ్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసెస్నన్నింటినీ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మామూలుగా క్లాత్ రౌండ్గా ఉందనుకోండి, అలాగే ముడతలు వచ్చేస్తుంది. చూడ్డానికి చాలా బాగోదు, గూడ వచ్చేస్తుంది. అండ్ వేసుకుంటే కూడా ఫినిషింగ్ అంత నీట్గా రాదు. బట్ ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది స్టిచ్చింగ్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ క్యాన్వాష్ నెక్ డిజైన్ కంటే ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి, లేదంటే అలాగే ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు డ్రెస్ మీద ఈ క్యాన్వాష్ని స్టిచ్ చేసుకోవాలి. డ్రెస్ ఫ్రంట్ సైడ్ అండ్ దానిపైన లైనింగు, దానిపైన ఈ క్యాన్వాష్ నెక్ డిజైన్ని పెట్టుకొని మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్ మిడిల్లో ఇలా స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ నీడిల్ అలాగే మధ్యలో ఉంచుకొని నెక్ డిజైన్ రౌండ్గా ఉంది కదా, ఈ రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. నీడిల్ అలాగే ఉంచండి, క్లాత్కి కింది వైపు ఉండాలి. ప్లస్ క్లాత్ జరిపితే మనకు రౌండ్ తిరుగుతుంది. నీడిల్ పైకి ఉండి ఇలా స్టిచ్ చేసుకోవద్దండి, క్లాత్ మిస్ అయిపోతుంది ఎప్పుడైనా మనము ఇలా టర్న్ చేసేటప్పుడు నీడిల్ క్లాత్ కిందికి ఉండాలి, అప్పుడు నీట్గా వస్తుంది. మనం తిప్పడానికి క్లాత్ని ఈ విధంగా రౌండ్గా ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, లోపల డైమండ్ షేప్ ఉంది కదా, ఈ విధంగా మూలలకి తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. క్యాన్వాష్ మీద స్టిచ్ వేసుకోవద్దండి, పక్కన క్లాత్ ఉంది కదా, క్లాత్ మీద ఇలా స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ క్యాన్వాష్ మీద స్టిచ్ వేసుకున్నామంటే క్లాత్ తిప్పేసేటప్పుడు గూడ వస్తుంది, చాలా లావుగా వస్తుంది, ఫినిషింగ్ నీట్గా రాదు. సో క్యాన్వాష్ పక్కన ఎగ్జాక్ట్గా పక్కనే ఇలా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి చూడండి షేప్ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో. మధ్యలో ఉన్న క్యాన్వాష్ని తీసేసి చూడండి డైమండ్ షేప్ వచ్చింది, రౌండ్గా డైమండ్ షేపు. సేమ్ కలర్ థ్రెడ్ వేసినందుకు మీకు సరిగ్గా కనిపించట్లేదు. చూడండి, మరి క్యాన్వాష్ పక్కనే కాకుండా కొంచెం క్లాత్ వదిలిపెట్టి కట్ చేసుకోండి. ఇలా క్లాత్ వదిలిపెట్టి కట్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇలా కచ్చాలు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి, మరి లోపలికే కట్ చేసుకోవద్దండి. ఎగ్జాక్ట్ మిడిల్లో ఈ మూలలకి కొంచెం కట్ చేసుకోండి, క్లాత్ తిరగడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు లైనింగ్తో సహా ఈ క్యాన్వాష్ని తిరిగేద్దాము. క్లాత్ని ఈ మూలలకి ఎలా అంటే పెన్ ఆర్ పెన్సిల్ సహాయంతో ఇలా లోపలికి గుచ్చుకొని క్లాత్ని తిప్పుకోండి. ఇది లావుగా ఉంది, టూత్పిక్ తీసుకొని, అదైతే సన్నగా ఉంటుంది కదా, తిప్పేస్తే చాలా నీట్గా వస్తుంది. ఇలా నీట్గా క్లాత్ని తిప్పేసుకోవాలి. క్లాత్ని తిప్పేసుకునేటప్పుడు చూడండి స్టిచ్చెస్ సరిగా ఉన్నాయో లేదో. ఇలా క్లాత్ని తిప్పేసుకున్న తర్వాత పైన స్టిచ్ వేసుకుంటే నెక్ డిజైన్ బాగా కూర్చుంటుంది. లోపల ఇలా టూత్పిక్ పెట్టుకొని, లేదంటే ఏదైనా పుల్ల సహాయంతో ఇలా గుచ్చుకోండి, మూలలకి బాగా తిరుగుతుంది. పర్ఫెక్ట్గా వచ్చింది కదా నెక్ డిజైన్. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకుందాము. ఇక్కడ ఒక బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే థ్రెడ్ అయినా, చిన్న థ్రెడ్స్ అయినా పెట్టుకొని చిన్న హ్యాంగింగ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. బటన్ అయితే బెటర్, ఎందుకంటే నెక్ చాలా చిన్నగా ఉంది కదా, బటన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకుందాము. చూసి వేసుకోండి నీట్గా. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా క్యాన్వాష్తో నెక్ డిజైన్ స్టిచ్ చేసుకోవడము. ఇలా క్యాన్వాష్ పెట్టుకొని స్టిచ్ వేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. నార్మల్గా మనము కుట్టేదానికంటే కూడా ఇలా క్యాన్వాష్ పెట్టుకున్నామంటే స్టిఫ్గా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతసేపు చూసినందుకు.